తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటల ద్వారా చాలా నిజాలు ఒప్పుకున్నాడు. చాలా నిజాలు కూడా బయటపెట్టేశాడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలంగాణకి మేలు చేస్తున్నాడో, రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడో, అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తన రాష్ట్రానికి మేలు జరిగేలా పనులు చేసుకున్నాడు, వీటన్నిటి కూడా చాలా బాగా వివరించాడు. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్పెషల్ చెప్పండి రాయలసీమ ప్రజలు, రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు దారుణంగా దెబ్బతీసి మరణ శాసనం లిఖించాడు అనేసి చెప్పుకోవాలి. సీమ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే రహస్య ఒప్పందం బట్టబయలైపోయింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బలిపెట్టేశాడు అనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు, నేను కోరినందువల్లే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేశాడు అనేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆ వీడియోను చూడొచ్చు. మీరందరూ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీల పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చిన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో జరిగినటువంటి ఏకాంత సమయంలో నేను కోరగానే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నాడు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ కూడా వెళ్ళి చూసుకోవచ్చు అనేసి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారికి తొలి నుంచే చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఆ విషయం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి నుంచే చంద్రబాబు నాయుడు గారు మోకాలెడుతూనే ఉన్నాడు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రజల గొంతు కోయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. రాయలసీమ ప్రజలు ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించారు. ఏపీ ప్రజల హక్కుల మీద దాడి చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమకు అదేవిధంగా ఎత్తిపోతల పథకం చాలా అవసరం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7,000 కోట్లతో తీసుకొచ్చాడు ఆ ప్రాజెక్ట్ని. ఇందులో పైప్ లైన్ పనులు చాలా వరకు పూర్తి అయిపోయాయి. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన చాలా బాధ, అదేవిధంగా ఆందోళన కలిగించే విషయం అది. ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలే తప్ప ఎవరితో కూడా కాంప్రమైజ్ అవ్వడం. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే మీరందరూ కూడా వినొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి. మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి
తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 months బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. తెలుసుకోండి, ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఎవరు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారో, పక్క రాష్ట్రాల సీమలతో కుమ్మక్కై పనిచేస్తున్నారో ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కడైనా సరే శిష్యుడు గురువుకి దక్షిణంగా ఏమైనా ఇస్తాడు, ఇక్కడ ఉల్టా గురువు గారే శిష్యుడికి దక్షిణంగా ఇస్తున్నాడు.